గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము నీతి ఆయోగ్కు సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఒకటి మనం చూద్దాం. ఫ్రేమ్వర్క్ అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క కూర్పు. దాంట్లో ఒక చైర్మన్ ఉంటారు అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. చైర్మన్ కాకుండా ఇంకా ఎవరుంటారు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరు అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీరు ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దయచేసి అక్కడ బ్రాకెట్లో రాసుకోండి ఇట్లా బోల్డ్ లెటర్స్తో. అది ఏమిటంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్ట్స్, ఈ మెంబర్స్ యొక్క పేర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అయితే అది మనం ఉన్నది ఇప్పుడు మే 2024, కానీ మీ పరీక్ష వచ్చేసి జూలైలో అలాగే ఆగస్టులో కొంతమందికి ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకవేళ మనకు ఎగ్జామినేషన్ వరకు చేంజ్ కాకపోతే ఏం నష్టం లేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక మారితే ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేసుకుని వెళ్ళాలి. క్లియర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా రాసుకోండి. ఒకవేళ పొరపాటున అప్డేట్ చేసుకోకుండా వెళ్తే అక్కడ ఏమైనా మార్పులు జరిగి ఉంటే మనం మే 2024లో డిస్కస్ చేసిందే కనుక మీరు అక్కడ రాస్తే అక్కడ తప్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను గత క్లాసుల్లో కూడా కొన్ని పాయింట్స్కి సంబంధించి మీకు చెప్పాను. మీరు ఆ పాయింట్స్ని ఖచ్చితంగా పరీక్షకు ముందు మీరు దాన్ని ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ నీతి ఆయోగ్కు సంబంధించిన కూర్పు ఏమిటి అంటే దీంట్లో ఉండేది ఒక చైర్మన్. ఆ చైర్మన్ ఎవరు అంటే మనకు తెలుసు, అది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి కాకుండా, చైర్పర్సన్ కాకుండా వైస్ చైర్పర్సన్, ఉపాధ్యక్షుడు అని కూడా ఉంటారు. క్లియర్? సో వారి పేరు సుమన్ బెర్రీ. ఆ పేర్లన్నీ నేను చూపిస్తాను ఇక్కడ. అయితే ఒక చైర్పర్సను, అలాగే వైస్ చైర్పర్సన్ ఉండి మరికొంతమంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల్లో కొంతమంది పార్ట్ టైం సభ్యులు ఉంటారు. సో ఈ పార్ట్ టైం సభ్యులు ఎవరంటే మ్యాక్సిమం ఇద్దరు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే లీడింగ్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి వీరిని ఎంపిక చేసి ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించడం జరుగుతుంది. క్లియర్? అలాగే వీరు కాకుండా ఈ పార్ట్ టైం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు రొటేషనల్ బేసిస్ మీద వారు వర్క్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది కాకుండా కొంతమంది ఎక్స్ అఫిషియో సభ్యులు అంటారు. ఈ ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరు అంటే మ్యాక్సిమం నలుగురు. అంటే ఒకరుండొచ్చు, ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు, నలుగురుండొచ్చు. నలుగురి కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. మ్యాక్సిమం 4 మెంబర్స్ వీళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్స్. అంటే ఏమిటి, వీరికి ఆల్రెడీ ఒక హోదా ఉంటే ఆ హోదా ప్రకారంగా వీరు నీతి ఆయోగ్లో సభ్యులైపోతారు. వారు ఎవరు అంటే కేంద్ర మంత్రిమండలిలో ఉండే, కేంద్ర క్యాబినెట్లో ఉండే నలుగురు మంత్రులు. ఆ నలుగురు మంత్రులు ఎవరు అనేది ప్రధానమంత్రి నిర్ణయించడం జరుగుతుంది. ఆ నలుగురు మంత్రుల పేర్లు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కానీ ఈ ఇన్ఫర్మేషను మే 2024ది. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీరు జూలై ఆగస్టులో పరీక్ష రాసేలోపు మీకు ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ ఒకవేళ మార్పు జరగకపోతే నష్టం లేదు, మార్పు జరిగితే మనం ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవాలి. దయచేసి ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? అయితే ఈ నలుగురు మంత్రులు ఎవరు అనేది నిర్ణయించే అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. అలాగే వీరు కాకుండా ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. క్లియర్? సిఈఓ అని. సో మనం పేపర్లలో వీరి గురించి రెగ్యులర్గా చదువుతుంటాము. సిఈఓ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే వైస్ చైర్పర్సన్ గురించి కూడా మనం రెగ్యులర్గా పేపర్లో మనం చదువుతుంటాం. క్లియర్? అయితే ఈ సిఈఓ ఎవరు అనేది వారిని నియమించే అధికారం ప్రధానమంత్రికి ఉంది ఫర్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్. క్లియర్? అయితే ఈ సిఈఓ యొక్క హోదా ఏమిటి అంటే భారత ప్రభుత్వంలో ఉండే ఒక సెక్రటరీకి ఏ హోదా అయితే ఉంటుందో ఆ హోదాతో సమానంగా సిఈఓని నియమించడం అంటూ జరుగుతుంది. సాధారణంగా సెక్రటరీ స్థాయిలో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ సిఈఓగా నియమిస్తారు. అయితే అది ఎవరు అనేది ప్రధానమంత్రి నిర్ణయించడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మరి ఈ సభ్యులందరికీ సహాయపడాలంటే ఒక ఆఫీస్ ఉండాలి కదా.
ఆ ఆఫీస్ని సెక్రటరియేట్ అంటారు. అంటే నీతి ఆయోగ్కు సంబంధించిన ఒక సెక్రటరియేట్ అనేది, ఒక ఆఫీస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే, సాధారణంగా ముందు మనకు 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ స్పెషల్ ఇన్వైటీస్ అని కానీ లేదా ఈ ఎక్సఫిషియో సభ్యులని కానీ లేదు. కానీ 2018 సంవత్సరంలో ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది ఎక్సఫిషియో సభ్యులు ఉండాలని, కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులు ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం వలన జూన్ 7, 2018 నుండి ఎక్సఫిషియో సభ్యులు, స్పెషల్ ఇన్వైటీస్ అనేది మనకు నీతి ఆయోగ్లో కనిపించడం జరుగుతుంది. స్పెషల్ ఇన్వైటీస్ ఎవరు అంటే వారు నిపుణులు, ఎక్స్పర్ట్స్. విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చును, పరిశ్రమల్లో కావచ్చును, నీటిపారుదలలో కావచ్చును, ఇలా రకరకాల రంగాల్లో ఉన్న నిపుణులని కొంతమందిని తీసుకొని ఇక్కడ స్పెషల్ ఇన్వైటీస్గా వారిని నియమించడం అంటూ జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ చూడండి. రైట్. ఇక మనకు స్క్రీన్ మీద కనిపించే ఇన్ఫర్మేషను మే 2024 సంబంధించింది. ఇక వారి పేర్లు కనుక మనం చూస్తే జాగ్రత్తగా, ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్నారు, వారి పేరు మీకు తెలుసు. రైట్. అలాగే వైస్ చైర్మన్గా ఉన్న వ్యక్తి సుమన్ బెర్రీ, అలాగే సిఇఓగా ఉన్న వ్యక్తి బివిఆర్ సుబ్రహ్మణ్యం. క్లియర్. సో వీరే ఈ సెక్రటరీ హోదాతో సమానంగా ఉంటారు. ఇక ఎక్సఫిషియో మెంబర్స్ ఎవరంటే అన్నీ మనకు తెలిసిన పేర్లే. శ్రీ రాజ్నాథ్ సింగ్, అలాగే అమిత్ షా, అలాగే మిసెస్ నిర్మలా సీతారామన్, అలాగే అర్జున్ ముండా. సో ఈ నలుగురు కూడా ఎక్సఫిషియో సభ్యులుగా ప్రస్తుతము కొనసాగుతున్నారు. క్లియర్. మీరు జాగ్రత్తగా రాసుకోండి, బ్రాకెట్లో అక్కడ మే 2024 అని రాసుకోండి. క్లియర్. అందుకనే సీరియస్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏమవుతుంది, మామూలుగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒకవేళ క్లాస్లో విన్నా ఆ ఇన్ఫర్మేషన్ రాసుకొని ఆ ఇన్ఫర్మేషన్ చదివి ఎగ్జామినేషన్కి వెళ్తారు. ఒకవేళ మధ్యలో ఏమైనా మార్పులు జరిగాయనుకోండి, అక్కడ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టడం వలన మార్పు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకుని తీరాలి. క్లియర్. దయచేసి ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే. కాబట్టి నాకు ఏమాత్రం సంకోచము, భయము ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఒక పెద్దన్న పాత్రలో నేను ఉన్నాను కాబట్టి ఆ విషయంలో మీకు నేను సలహాను ఇవ్వవలసిన బాధ్యత నాపైన ఉంది. కాబట్టి నా సలహాను తూచా తప్పకుండా పాటించి మీరందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ పేజ్ కనుక వెళ్తే మనం ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు అంటే నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, వీరేంద్ర కుమార్, ఇంద్రజిత్ సింగ్, అశ్విని వైష్ణవ్. సో వీరందరి పేర్లు మీరు పేపర్లలో చూసే ఉంటారు. వీరందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులు. సో వీరు కాకుండా ఫుల్ టైం మెంబర్స్గా ఉన్నది ఎవరు అంటే అవి కూడా మీకు తెలిసిన పేర్లే. ఒకటి వికే సరస్వత్. సో ఈయనే ఫార్మర్ మాజీ డిఆర్డిఓ చీఫ్, వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. ఆయన పేరు వికే సరస్వత్. అలాగే ప్రొఫెసర్ రమేష్ చంద్. సో ఆయనే ఈ వ్యవసాయానికి సంబంధించిన ఎక్స్పర్ట్. అలాగే డాక్టర్ వికే పాల్, వారు పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఎక్స్పర్ట్. అలాగే అరవింద్ విర్మాని, వారు ఎకానమిస్ట్. సో వీరందరి గురించి కూడా ఈ పేర్లు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మార్పులు ఉంటే మాత్రం మీకు తెలుసు ఏం చేయాలనేది. రైట్. నెక్స్ట్. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ మరికొన్ని పాయింట్స్ మనం చూసుకుందాము. ఇక ఈ నీతి ఆయోగ్కు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు అంటే ఏమిటంటే, నీతి ఆయోగ్ పనిచేసేటప్పుడు దేనికోసం పనిచేస్తుంది? దేశానికి సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని వృద్ధి చేయడానికి. సో ఆ పరిస్థితుల్ని గమనిస్తూ
వాటిని మార్చుకుంటూ మార్పు తీసుకొస్తూ పురోగతి సాధించడమే ఈ నీతి ఆయోగ్కు సంబంధించిన ముఖ్యమైన అంశం. మరి అలా విధానాలు తయారు చేయాలి అంటే దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు ఏమిటి? అవి ఒకటి అంత్యోదయ. అంత్యోదయ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్. సో పేదల్లో నిరుపేద ఎవరైతే ఉంటారో వారి మీద దృష్టి పెట్టి వారి మీద దృష్టి కేంద్రీకరించి ఈ లాభాలు ఏమైతే ఉన్నాయో వారి వరకు అందజేస్తూ వారిని ముందుకు తీసుకురావడానికి చేసే ప్రయత్నమే అంత్యోదయ. అంత్య చిట్ట చివర. క్లియర్? అలాగే ఇంక్లూజన్. వెనుకబడిన వర్గాలు ఏమైతే ఉన్నాయో ఆ వర్గాల వారందరినీ ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ సమానంగా ముందుకు తీసుకెళ్లడమే ఈ ఇంక్లూజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అని మీరు అంటారు. తెలుగులో దీన్ని సమ్మిళితము అంటాం. అలాగే మూడోది వచ్చేసి గ్రామము. అంటే చూడండి, మనకు 1952 నుంచి మనము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పుకున్నాము, గ్రామాలు కనుక అభివృద్ధి సాధిస్తే దేశం అభివృద్ధి సాధించినట్టే. కాబట్టి గ్రామాల్లో ఉండే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మరి రాష్ట్రాలు బలోపేతం కావాలంటే జిల్లాలు బలోపేతం కావాలి, జిల్లాలు బలోపేతం కావాలంటే మండలాలు బలోపేతం కావాలి, మండలాలు బలోపేతం కావాలంటే గ్రామాలు బలోపేతం కావాలి. క్లియర్? సో కాబట్టి ఆ గ్రామాన్ని ఒక బేసిక్ యూనిట్గా తీసుకొని అభివృద్ధి చెయ్యాలి. దానికి సంబంధించిన విధానాలు తయారు చేయడం కూడా మార్గదర్శకాల్లో ఒకటి. ఇంకొకటి జనాభా డివిడెండ్, డెమోగ్రఫిక్ డివిడెండ్. క్లియర్? మీకు తెలుసు దీని విషయం ఏమిటనేది. సో ఇక్కడ పనిచేసే వయసులో ఉన్న వారి సంఖ్య ఎంత, వారి నైపుణ్యం కానీ వారి వయస్సు, శక్తి, ఉత్సాహము ఏది నష్టపోకుండా వారు ఏ విధంగా మన ఆర్థిక ప్రగతికి దోహదపడతారో అని తెలుసుకోవడమే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నీతి ఆయోగ్ విధానాలు రూపొందించవలసిన అవసరం ఉంది. అలాగే ప్రజల భాగస్వామ్యం లేకుండా నేను గతంలో చెప్పినట్టుగా ఏ కార్యక్రమము కూడా విజయవంతం సాధించలేదు. కాబట్టి ఇక్కడ ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధానాన్ని తయారు చేసినా కూడా ప్రజలందరూ దాంట్లో పార్టిసిపేట్ అయితేనే అది ఆ ఆర్థిక విధానం కానీ సామాజిక విధానం కానీ విజయవంతం అవుతుంది. అలాగే సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్. అంటే గుడ్ గవర్నెన్స్ అంటే మామూలుగా ఈ విధానాలు అమలుపరిచి వదిలిపెట్టడం కాదు. ఈ విధానాలు అమలుపరిచి ఆ ఫలితాలు ప్రజలందరికీ చేరుతున్నాయా, చేరితే ప్రజలు సంతృప్తిగా ఉన్నారా చూడడమే ఇది సుపరిపాలన. దాన్ని ఇంగ్లీష్లో గుడ్ గవర్నెన్స్ అంటారు. అంటే గుడ్ గవర్నెన్స్ ఉండే విధంగా విధానాలు రూపొందించవలసిన బాధ్యత ఇక్కడ నీతి ఆయోగ్ది. అలాగే సస్టైనబిలిటీ, సుస్థిరత. సుస్థిరత అంటే ఏమిటంటే మనం సాధించిన ఈ విజయాలు ఏమైతే ఉన్నాయో, సాధించిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి నుంచి మళ్ళీ వెనక్కు వెళ్లకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ వెళ్ళడమే సుస్థిరత. కాబట్టి ఈ 7 అంశాలను కూడా నీతి ఆయోగ్ దృష్టిలో పెట్టుకొని విధానాలు తయారు చేసేటప్పుడు ఈ మార్గదర్శక సూత్రాలను అనుసరించి విధానాలు తయారు చేయడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా ఒకసారి మీరు రాసుకోండి. ఏమిటది? అంత్యోదయ, సమ్మిళితము, గ్రామము, జనాభా డివిడెండ్, ప్రజల భాగస్వామ్యము, సుపరిపాలన, సుస్థిరత. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే మీరు గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే వారు ఎవరైనా ఉంటే కూడా మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో అడుగుతారు ఇక్కడ ఈ నీతి ఆయోగ్కు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను వివరించండి అన్నప్పుడు మీరు 7 పాయింట్లు తీసి ఆ పాయింట్స్ కనుక మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే క్లియర్. చూడండి, ఇక్కడ చేసేటప్పుడు మీరు ఒక మధ్యలో 1, 2, 3 అటు ఇటైనా పర్లేదు, కానీ చిట్ట చివరిది ఏదైతే ఉందో సస్టైనబిలిటీ అనేది చివరిలోనే పెట్టాలి. ఎందుకంటే అవన్నీ సాధిస్తే మనకి ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. సో ఆ అభివృద్ధిని కొనసాగించడమే ఈ సస్టైనబిలిటీ. సో ఈ విధంగా మీరు ఆన్సర్ రాస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. క్లియర్? అలాగే నీతి ఆయోగ్కు సంబంధించిన ఈ న్యూ ఇనిషియేటివ్, ఈ విజన్ డాక్యుమెంట్ ఏది నీతి ఆయోగ్? చూడండి, మనం గతంలో చెప్పుకున్నాము పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు, రోలింగ్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నాం.
మరి ఈ 2017 సంవత్సరం అయిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, ఈ ప్రణాళికలు ఏ విధంగా రూపొందిస్తున్నారు, అది ఎక్కడ మనకు స్పష్టంగా కనిపించదు. చూడండి, ఆ విషయం ఇప్పుడు మీరు చూస్తాం. ఇక్కడ 3 సంవత్సరాలకు సంబంధించిన యాక్షన్ ఎజెండా, అంటే కార్యాచరణ ఎజెండా. అంటే ఏమిటి, ఇక్కడ ఒక పెద్ద ప్లాన్, 15 సంవత్సరాల ప్లాను, దాన్ని విజన్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. క్లియర్. ఈ విజన్ డాక్యుమెంట్లో మళ్ళీ 7 సంవత్సరాలకు సంబంధించి ఒక స్ట్రాటజీ డాక్యుమెంటు, దాంట్లో 3 సంవత్సరాలకు సంబంధించి ఒక యాక్షన్ ఎజెండా అనేది ఒక పెద్ద ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ తయారు చేసిన ప్రణాళికలు వాటి అమలు తీరును ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించుకునే అవకాశం వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. కాబట్టి 3 years, 7 years, 15 years. క్లియర్. ఈ మూడింటిని కలిపితేనే విజన్ డాక్యుమెంట్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటారు కదా. మీరు విన్నారు కదా ఇంతకుముందు మీరు దీన్ని. సో ఇదే విజన్ డాక్యుమెంట్ ఆఫ్ నీతి ఆయోగ్. సో 3 సంవత్సరాల దాన్ని కార్యాచరణ ఎజెండా అని, 7 సంవత్సరాల దాన్ని స్ట్రాటజీ డాక్యుమెంట్ అని, 15 సంవత్సరాల దాన్ని విజన్ డాక్యుమెంట్ అని అంటారు. ఈ మూడింటిని కలిపితేనే నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా, జాతీయాభివృద్ధి కార్యాచరణ అని అంటారు. దయచేసి ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. అది ప్రస్తుతం భారతదేశంలో అమలు చేయబడుతుంది. అందుకే చాలామంది అడుగుతుంటారు, ప్రణాళికా సంఘం లేవు కదా, పంచవర్ష ప్రణాళికల గురించి మనకి ఏం వినిపించట్లేదు అంటే, ఇక్కడ 3, 7, 15 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళికలు అమలవుతున్నాయి. ఆ మూడింటిని కలిపి జాతీయాభివృద్ధి కార్యాచరణ అని, నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అని అంటారు. ఆమె క్లియర్. నెక్స్ట్, ఈ విజన్ డాక్యుమెంట్లో లాంగ్ టర్మ్ సోషో ఎకానమిక్ గోల్స్, అలాగే స్ట్రాటజిక్ డాక్యుమెంట్లో స్టెప్స్ టు రీచ్ దీస్ గోల్స్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ విజన్ డాక్యుమెంట్ అంటే ఎన్ని సంవత్సరాలు అనుకున్నాము, 15 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాలు అంటే దీర్ఘకాల ప్రణాళిక. మరి దీర్ఘకాలిక ప్రణాళికల్ని చేరుకోవాలంటే అడుగులు వేయాలి. ఆ అడుగులు మనకు 7 సంవత్సరాల స్ట్రాటజీ డాక్యుమెంట్లో మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఈ 3 సంవత్సరాల ఎజెండా ఏం చేస్తుంది అంటే, ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చేరుకునేటట్టుగా అది మనకు సూచిస్తుంది. క్లియర్. సో 15 సంవత్సరాల డాక్యుమెంట్ ఏమిటి, 7 సంవత్సరాలది ఏమిటి, 3 సంవత్సరాలది ఏమిటి, దాని పేర్లు ఏమిటి, ఈ మూడింటిని కలిపి ఏమంటారు, ఇవన్నిటిని కలిపితేనే విజన్ ఆఫ్ నీతి ఆయోగ్ అని వస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరవలేను. క్లియర్. అలాగే మనం ఈ యూనిట్కి సంబంధించి చివరి అంశానికి వస్తే, మనం ప్రణాళికల గురించి చాలా వరకు మనం మాట్లాడుకున్నాం. ప్రణాళిక అంటే ఏంటో తెలుసు. దాంట్లో మనకు 5 year ప్లాన్స్ అని, యాన్యువల్ ప్లాన్స్ అని అలా మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్రణాళికలు తయారు చేసి అమలు చేసే పద్ధతిలో రకరకాలు ఉంటాయి. అవి ఏమిటి అనేది మనం ఒకసారి చూసి మనం ముగించేద్దాం. క్లియర్. కొన్ని దేశాల్లో ఏముంటుంది అంటే ఇంపరేటివ్ ప్లానింగ్ అంటారు. దీన్ని తెలుగులో నిర్దేశాత్మక ప్రణాళిక లేదా డైరెక్టివ్ ప్లానింగ్ అని, అంటే దీన్ని తెలుగులో ఆదేశాత్మక ప్రణాళిక అంటారు. ఇవన్నీ కూడా సోషలిస్ట్ కంట్రీస్లో మనకు బాగా కనిపిస్తుంది. ఏమిటి సోషలిస్ట్ కంట్రీస్ అంటే, రష్యా, చైనా లాంటి దేశాల్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రతీది కూడా ప్రభుత్వమే నిర్ణయించుకొని, ప్రజలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకొని పరిస్తే ప్రజలు దాన్ని ఆచరించవలసిందే, అనుసరించవలసిందే. క్లియర్. సో దాన్ని మనం ఇంపరేటివ్ ప్లానింగ్ ఆర్ డైరెక్టివ్ ప్లానింగ్ అంటారు. క్లియర్. ఇక రెండవది ఏంటంటే, భారతదేశం లాంటి దేశంలో ఇండికేటివ్ ప్లానింగ్ అని మనకు కనిపిస్తుంది. దాన్ని సూచనాత్మక ప్రణాళిక అంటారు. దీంట్లో ఏమవుతుంది, ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ప్రణాళిక తయారు చేసి ప్రజల్ని భాగస్వామ్యులు చేయడానికి వారిని మోటివేట్ చేసినట్టుగా, వారిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుంది తప్ప భయపెట్టి ఖచ్చితంగా దీన్ని ఆచరించండి అని చెప్పడానికి వీల్లేదు. అంటే భారతదేశం. సో రేపు పొద్దున ఎగ్జామినేషన్లో భారతదేశంలో అనుసరించే ప్రణాళిక ఈ క్రింది వాటిలో ఏది అని ఏబిసిడి ఇచ్చినప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, సూచనాత్మక ప్రణాళిక, దాన్ని ఇండికేటివ్ ప్లానింగ్ అంటారు.
ఇక్కడ భయపెట్టడాలు బెదిరించడాలు ఏమి ఉండవు, కేవలం కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది మన విధానము. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక కుటుంబ నియంత్రణ విధానము. దాని ద్వారా ఏమిటి, మీరు ఎంతమంది పిల్లలైనా కనొచ్చు, కానీ పిల్లల్ని కనడం వలన భవిష్యత్తులో జరిగే, అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడం వలన భవిష్యత్తులో వచ్చే అనర్థాలకు సంబంధించి అక్కడ వారికి ప్రజలకు తెలియజేయాలి. తెలియజేసినప్పుడు అప్పుడు ఏం చెప్తాం మనం, అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తాం. పెళ్ళైన వాళ్ళ కోసం మొదటి బిడ్డకు తొందర లేదు, రెండవ బిడ్డ ఇప్పుడే వద్దు, మూడో బిడ్డ అసలు వద్దు. క్లియర్? అసలు మూడో బిడ్డ వద్దునడానికి నువ్వెవరు, 3 కాకపోతే మాకు 4, 5, 10 మంది అంటారు. అది కాదు ఇక్కడ విషయం. భారతదేశం లాంటి దేశంలో, ప్రజాస్వామ్యం దేశంలో ఇక్కడ పరిస్థితులు ఏమిటనేది ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి వాటిని ఆచరించేటట్టుగా చేస్తేనే ఈ ప్రజాస్వామ్యం విజయం సాధించినట్టు. కాబట్టి సూచనల రూపంలో ఎక్కువగా వెళ్తాయి. క్లియర్? అందుకనే ఈ సామాజిక అంశాలపైన ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెడుతుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎయిడ్స్ గురించి అక్కడ బోల్డ్ అంతా అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే ఎయిడ్స్ బారిన పడడం వల్ల మనుషులకు ఎలా ప్రమాదాలు వస్తున్నాయి, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయి, దాని తర్వాత వారు పడే అవస్థలు అవన్నిటి కూడా ప్రజలకు తెలియదు చాలామందికి. సో అమాయకులు, చదువుకోలేదు, నిరక్షరాస్యులు, వెనుకబడ్డవారు కాబట్టి వారిని తెలియజేయాలి. సో తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వారు జాగ్రత్తలు పాటించడం వలన సో అటువంటి జబ్బులకు వారు లోను కాకుండా ఉంటుంది. క్లియర్? అందుకనే ప్రభుత్వం ఈ అంశాలకు సంబంధించి ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆమె క్లియర్? అలాగే సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే ఏమిటి అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా టాప్ డౌన్ అప్రోచ్, అంటే కేంద్రంలో తయారు చేసిన ప్రణాళిక రాష్ట్రాల్లో అమలుపరచడమే ఈ సెంట్రలైజ్డ్ ప్లానింగ్. రాష్ట్రాలు ఏమీ చేయలేవు అక్కడ. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే ఏమిటంటే బాటమ్ అప్ అప్రోచ్, వికేంద్రీకరణ. అంటే ప్రణాళికలన్నీ కూడా క్రింది స్థాయిలో తయారయ్యి పై స్థాయి వరకు పోయి అక్కడ ఆమోదం పొంది చర్చించుకొని దానికి సంబంధించిన నిధులు సేకరించుకొని ఏర్పాటు చేసుకొని వాటిని అమలు చేసి విజయవంతం చేయడమే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. దీనికి సంబంధించింది నీతి ఆయోగ్ అన్న విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్లియర్? అలాగే షార్ట్ టర్మ్ ప్లాన్స్, స్వల్పకాలిక, సాధారణంగా ఏంటంటే 1 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేస్తే దాన్ని స్వల్పకాలిక అంటారు. ఎగ్జాంపుల్ ఏమిటంటే వార్షిక ప్రణాళికలు. అలాగే దీర్ఘకాలిక అన్నప్పుడు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, వీటిని దీర్ఘకాలిక ప్రణాళికలు అంటారు. దీన్ని పర్స్పెక్టివ్ ప్లానింగ్ కూడా అంటారు. అలాగే మిడ్ టర్మ్ ప్లానింగ్, ఇది ఏమిటంటే 3 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇస్ దట్ ఓకే? సో ఇది సెల్ఫ్ సఫిషియెంట్, అలాగే ఉద్యోగాన్ని పెంచుకోవడానికి, అలాగే తలసరి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే అంశాలే ఈ దీని ఏమంటారంటే మధ్యస్థ ప్రణాళికలు అంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్. రైట్? అలాగే ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి భౌతిక ప్రణాళికలు. ఈ భౌతిక ప్రణాళికలు అంటే మానవ వనరులు, అలాగే ఖనిజ వనరులు, వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేయడం. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్, సో మన దగ్గర ఉన్న డబ్బును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేయడం. రోలింగ్ ప్లాన్ నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 1978 జనతా పార్టీ అని. అలాగే ఫిక్స్డ్ ప్లాన్ అంటే కరెక్ట్గా 4 సంవత్సరాల ప్లాన్, ఇది 5 సంవత్సరాల ప్లాను, 6 సంవత్సరాల ప్లాను. సో దీన్ని ఈ 5 ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫిక్స్డ్ ప్లాన్ అని మనం అంటాం. అలాగే స్ట్రక్చరల్ ప్లానింగ్, ఫంక్షనల్ ప్లానింగ్ అనేవి 2 కూడా ఉంటాయి. అంటే నిర్మాణాత్మక ప్రణాళికలు, అలాగే ఈ ఫంక్షనల్ ప్లానింగ్ అంటే ఆ ప్రణాళికల ద్వారా విధులన్నీ కూడా స్పష్టంగా చెప్పబడి తద్వారా అభివృద్ధిని సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సో ఇది మనకు ఈ నీతి ఆయోగ్కు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇతర అంశాలు మనం మాట్లాడుకుందాము. అంతవరకు సెలవు. టేక్ వెరీ గుడ్ కేర్.